పూర్వకాలంలో అయితే 100 సంవత్సరాలు అంతకు పైన కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు మామూలుగా అవరేజ్ ఏజ్ వచ్చేసి 65గా నిర్ణయించారు. అవరేజ్ ఏజ్ అంటే అఫ్కోర్స్ 65 కన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు, బట్ అది అవరేజ్ ఏజ్గా నిర్ణయించారు. సో మరి ఈ ఏజ్ విషయానికి వచ్చినప్పుడు డెత్ ఏజ్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువగా ఉంది. మరి ఈ డెత్ ఏజ్ తగ్గడానికి మన కుటుంబ సమస్యలకి ఏదైనా సంబంధం ఉందా, లేకపోతే ఏదైనా రిలేషన్స్ ఏ రకంగా ఉంది? దానిలో కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఏదో ఒక ఘర్షణ వలన టెన్షన్, కోపం, ఆవేశం ఇలా వచ్చినప్పుడు సర్వసాధారణంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఈ మధ్య కాలంలో కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. కూల్ 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 అని చెప్పేసి కూల్గా ఉంటే మనకు ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వలన మనకు జీవించేటువంటి ఆయుష్ పరిమాణం కూడా పెరుగుతుంది అనేటువంటిది మనకు యోగా వలన కూడా తెలుస్తుంది. యోగాకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండడం ఎలా అనంటే దానికి తగు సూచనలు వారు ఇస్తుంటారు. అయితేను మరి ఇప్పుడు మన ఆయుష్ను పెంచుకునేటువంటి అవకాశం కూడా మన చేతిలోనే ఉంది. ఎలా? మన యొక్క ప్రేమ, సత్సంబంధాలు, ఆప్యాయత, అనురాగం అనేటువంటివి ఇప్పుడు ఈ జనరేషన్కి కంపల్సరీగా తెలియాలి. చూడండి, చాలా మటుకి నేను లెక్చరర్గా బోధించినప్పుడు స్టూడెంట్స్ని చూశాను. చిన్న చిన్న వాటితో చాలా ఘర్షణ పడడం, గొడవ పడడం, వాళ్ళంటే ఎంతో పెద్ద శత్రువులాగా చూడడం. దీనివల్ల ఏంటంటే అనేక రకాలైనటువంటి మానసిక ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల శారీరకంగా కూడా జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. చిన్న వయసులో ఉన్నటువంటి వారు కూడా మరికి ఇప్పుడు ఈరోజు 20 సంవత్సరాలు ఉన్న 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి కూడా షుగర్, అనేక రకాల వ్యాధులు వస్తున్నాయంటే కారణం అంటే దానికి మానసికంగానే వస్తుంది. చూడండి, ఒక్కొక్కరు 10 years, 11 years, 20 years బిలో వాళ్ళకి కూడా అంటే ఏజ్ లిమిట్ లేకుండా వస్తున్నాయి. అలాంటప్పుడు దానికి కారణం ఏంటంటే ప్రశాంతత అనేటువంటిది మానసికంగా అవసరం. ఈ ప్రశాంతతను మనం ఎప్పుడైతే దానికి అలవాటు చేసుకుంటామో, ఎప్పుడైతే మన యొక్క మైండ్ ప్రశాంతత, శాంతితో కూడుకొని ఉంటుందో అప్పుడు మనం ఇతరులకు కూడా మంచి మాట చెప్పగలుగుతాము, ఒక మార్గదర్శకత్వంగా అవుతాము. ప్లస్ మనకి కూడా అది సంతోషంగా, ఆనందదాయకంగా. సో అయితే మేడం లత గారు, మీరు సాక్షర భారత్ సిచ్యువేషన్ ఆల్రెడీ పనిచేస్తున్నారు కాబట్టి మీకు వయోజనులతో ఎక్కువ లింకప్ ఉంటుంది. పెద్దవాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ వాళ్ళ యొక్క రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు తెలుసా ఉంటుంది. సో ఇప్పుడు మామూలుగా ఒక కుటుంబంలో సంబంధించి ఇప్పుడు మేడం గారు చెప్పారు, మానసిక ఒత్తిడి వీటి వల్ల మెయిన్గా ఎక్కువ శాతంలో రకరకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని అంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, ప్లస్ వాటిని అవాయిడ్ చేయడానికి ఇంకేమైనా సలహాలు వాటిని మీరు చెప్పగలరు? మానసిక ఒత్తిడి అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలకు మ్యారేజ్ అయిపోయి వాళ్ళు డివైడ్ అయి ఉంటారు. ప్రేమ వాళ్ళకి కావాల్సిన ఆప్యాయత అంటే వాళ్ళు ఇచ్చిన ప్రేమ మళ్ళీ పొందలేకపోతే మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి. జాబ్ పర్పస్ మీద అట్లా పిల్లలు సో ఆ కారణాలు ముఖ్యంగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు, అనారోగ్య చూసుకునే. సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మనం మొదట ఏదైతే కార్యక్రమం ఏదైతే డిస్కస్ చేస్తామో మళ్ళీ పాయింట్ అక్కడికే వచ్చేసాము. సో ముఖ్యంగా మనం ప్రేమ పంచుతున్నాం పిల్లలకి, కానీ మళ్ళీ ఒక వృద్ధాప్య దశకి లేదా ఒక కొంత సర్టన్ ఏజ్ వెళ్ళిన తర్వాత పిల్లలకి పంచిన ప్రేమను మళ్ళీ పిల్లల నుండి తీసుకోవడంలో విఫలమవుతుంది. ముఖ్యమైన కారణం అది. పిల్లలకి ప్రేమను పంచుతున్నాం, మనం పెంచేప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రేమను పంచి పెంచుతున్నారు, కానీ మళ్ళీ సర్టన్ ఏజ్లో వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. సో అయితే మరి ఇలాంటి సిచ్యువేషన్స్కి ముఖ్యంగా ఇప్పుడు మనకు మానసిక ఒత్తిడి ఒక కారణం కావచ్చు, అండ్ మేడం గారు చెప్పినట్లు సంబంధించిన సిచ్యువేషన్స్ అంటే మనీ ప్రాబ్లమ్స్, సంపాదన లేదా జాబ్ ఓరియంటేషన్స్ అంటే డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అయితే బట్ ఇవన్నిటికన్నా కానీ ముఖ్యంగా మనం ఎక్కువ సమయం ఈ రోజుల్లో మనం గడిపేది టీవీస్ దగ్గర, మీన్స్ మీడియా దగ్గర. సో మరి ఈ మీడియా వల్ల మన కుటుంబాల్లో ఏదైనా అలజడులకు ఆస్కారం ఉందంటారా? సో ఆ మీడియా నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి,
వాటి గురించి చెప్పండి. సీరియల్ వాటిని చూసి బయట చేయడం జరుగుతుంది సేమ్ అదే ఎట్లా వాళ్ళ యొక్క బిహేవియర్ బట్టి అలా రిలేషన్ వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతోటి టీవీ మనకి మంచి చేద్దామని చూస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు ఇట్లా లోకంలో ప్రపంచంలో ఇట్లా జరుగుతుందని మనకు తెలియజేస్తున్నారు. బట్ మనం దాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ మనమే రిపేర్ చేస్తున్నాం. నేరాలు ఘోరాలు తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇట్లా నేరం అవుతుందని చెప్తున్నారు, కానీ మన కిడ్స్ ఈవెన్ మనం చూసే వాళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ దీనే మళ్ళీ వీళ్ళు ఓ ఇట్లా చేస్తే దీని నేరం ఇట్లా చేయొచ్చా, దీనికి ఇంత శిక్ష ఉంటుందని తెలుసు. ఇప్పుడు యాసిడ్ దాడులు ఇట్లాంటివి అవుతున్నాయండి, వీళ్ళకి ఇంత శిక్ష ఉంటుందని తెలుసు. తెలిసినా కానీ మళ్ళీ యాసిడ్ జరుగుతుంది. చేసేవాళ్ళు చేస్తాం. అంటే ఒక రకంగా వాళ్ళకి ఒక ప్లస్ అండ్ మైనస్ అంటే టీవీ మీడియా ద్వారా మైనస్ ఉంది, ప్లస్ ఉంది. చేయాలనేది మనమే నేర్పించినట్టు నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది. అంటే పాజిటివ్ మనం తీసుకుంటే ఏం కాదు, కానీ అందులో మనం ఎక్కువ నెగిటివ్ థింకింగ్ తీసుకుంటున్నాం ప్రజెంట్ వాళ్ళం.